నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ ఫోకస్ న్యూస్. ఈనాటి వార్తలు. నమస్కారం, అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు పలు కీలక ఒప్పందాలు, ఉన్నత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుంది. అదేవిధంగా అరాకోమ్, అడోబ్, ఆటోడెస్క్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ఎండీ, సీఈఓలతో కూడా సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. ఇండియా AI to the global stage. It is inspiring time. Everything is happening in India. India is going to provide global leadership on AI and related industry. Not only AI, integrated data centers, AI, quantum, you name anything. Everything we are going in that direction. We are very happy. Things are happening positively. We are living in an inspiring time. Everybody has to work in that direction. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో టీటీడీ నెయ్యి సరఫరా అంశం మరొకసారి భారీ రగడ రేపింది. ఉదయం వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీగా మండలికి వెళ్లారు. ఇందాపూర్ డైరీ టీటీడీలో హెరిటేజ్ దోపిడీపై చర్చకు తీర్మానం ఇవ్వగా చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు దేవుడి ఫోటోలు, ప్లకార్డులతో వచ్చి చైర్మన్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై అధికార కూటమి పార్టీల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ల ఫోటోలను సభలోకి తీసుకువచ్చి ఆందోళన చేయడం ఏంటని ప్రశ్నించారు. దేవుళ్లను రాజకీయాల్లోకి లాగటం హిందువుల మనోభావాలను దెబ్బతీయటమేనని మండిపడ్డారు. వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని, వారితో క్షమాపణలు చెప్పించాలని మండలి చైర్మన్ మోషన్ రాజును కోరారు. ఈ అంశంపై మోషన్ రాజు స్పందిస్తూ వైసీపీ సభ్యులు చేసింది తప్పేనని అన్నారు. వారిని పిలిపించి మాట్లాడతానని చెప్పారు. ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు సార్, చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి this cannot be permitted sir. They should be sir, chairman sir, they వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permission, chairman sir. వైసీపీ నేతలకు దేవుడంటే నమ్మకం, భయం లేవని మంత్రి పయ్యావుల మండిపడ్డారు. వాళ్ళ నాయకుడు జగన్ ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారని అన్నారు. సభలోకి దేవుడి ఫోటోలను తీసుకొని రావడం హిందూ ధర్మాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయటమేనని విమర్శించారు. ఇలాంటి చర్యలకు అనుమతించవద్దని చైర్మన్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరా అంశం మరొకసారి కుదిపివేసింది. వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీగా మండలికి వెళ్లారు. ఈ రోజు కూడా ఇందాపూర్ డైరీ టీటీడీలో హెరిటేజ్ దోపిడీపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు తీర్మానం ఇవ్వగా చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. మరొక వైపు సభలోకి వైసీపీ ఎమ్మెల్సీలు దేవుడి ఫోటోలు తీసుకొని రావటం దుమారం రేపింది. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందిస్తూ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతారా? దేవుడి ఫోటోలను పట్టుకుని సభలోకి రావటం అంటే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగటమే. ఈ దుర్మార్గాన్ని అనుమతించవద్దు అని తెలిపారు. రావడము అంటే మీకు, మీ పార్టీకి, మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని గత 2 నెలలుగా 3 నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు. చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి. ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు, ఆ నేరస్తుల మీద జరగాలి. ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి. వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది అధికారులు
మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో సంయమనంతో మేమందరం కూడా ఉంటే ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. ఏమైనా ఎత్తుగడలేచ్చు, దట్ ఈజ్ ఆల్ యాక్సెప్టబుల్. కానీ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడము అని అంటే మీకు, మీ పార్టీకి, మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని గత 2 నెలలుగా 3 నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు. చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి. ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు, ఆ నేరస్తుల మీద జరగాలి. ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి. వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది అధికారులు, మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో సంయమనంతో మేమందరం కూడా ఉంటే ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. ప్రజల తరపున చేసిన పోరాటంలో ఎదురయ్యే వేధింపులు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుస్తామని మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. తప్పుడు కేసులపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి బెయిలుపై బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనపై ప్రభుత్వం పెట్టిన కేసులో టీడీపీ శ్రేణులు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసులు వ్యవహరించిన తీరును జగన్ కు వివరించారు. అంబటి రాంబాబుతో పాటు జగన్ ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తప్పుడు కేసులపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఇదే సమయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును జగన్ తప్పుపట్టారు. కొందరు పోలీసు అధికారులు కూటమి ప్రభుత్వంలోని పార్టీలకు వత్తాస పలుకుతున్నారని మండిపడ్డారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. రాబోయే కాలంలో అమరావతి ప్రైడ్ మరింత విస్తరిస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సీఎం దూరదృష్టి, ప్రణాళికాబద్ధమైన పనులతో అద్భుత రాజధాని నిర్మాణం జరుగుతుందని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు ఎలా ఉన్నా పోటీ పడటమే ముఖ్యమని, పోలీసుల్లో క్రీడా స్ఫూర్తిని, ఐక్యతను బయటపెట్టేందుకు 2వ అఖిల భారత పోలీసు సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బెటాలియన్ గ్రౌండ్ లో 2వ అఖిల భారత పోలీసు సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ టోర్నీని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ అందరినీ ఆకట్టుకుంది. క్రీడాకారుల నుంచి అతిథులు గౌరవవందనం స్వీకరించారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్, ఐటీబీబీ బార్డర్ టీములు ఈ పోటీలో తలపడుతున్నాయి. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. ఎక్కడ ఏ విపత్తు జరిగినా మొదట పరిగెత్తేది పోలీసులేనని, 24 గంటలు డ్యూటీలో ఉండేవారికి ఇలాంటి క్రీడలు మానసిక ఆనందాన్ని ఇస్తాయని తెలియజేశారు. అతిథిగా ఇక్కడికి ఆహ్వానించడమే కాకుండా ఒక క్రీడా స్ఫూర్తి కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరినీ కూడా కలుసుకునే ఒక మంచి అవకాశం కలుగజేసినందుకు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మీ అందరి అంటే మాకు కూడా పోలీస్ బాసే, మా డీజీపీ గారిని ఎప్పుడు కూడా నేను పోలీస్ బాస్ లాగా ఫీల్ అవుతాం. డైనమిక్ పోలీస్ ఆఫీసర్ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక పోలీసుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని బయటకు తీసుకురావడం ఒకటే ధ్యేయంగా కాకుండా వాళ్ళలో ఉన్న ఐక్యతను చాటడానికి కూడా ఒక కార్యక్రమాన్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్న శ్రీ మోహన్ రావు గారు ఐపీఎస్ ఐజీ స్పోర్ట్స్, అదేవిధంగా శ్రీ అంబురాజన్ గారు ఐపీఎస్ డిఐజీ స్పోర్ట్స్, వాళ్ళిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా హోమ్ డిపార్ట్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్రతిరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఫస్ట్ రెస్పాండర్. ఎక్కడైనా ఏదైనా డిజాస్టర్ జరిగినా, ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినా, ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరిగినా, మనం ఇంట్లో ఉన్నామా, భోజనం చేస్తున్నామా, పిల్లలతో ఉన్నామా, లేకపోతే ఏదైనా హాస్పిటల్లో ఉన్నామా అన్నది కూడా మర్చిపోయి ప్రజా భద్రత గురించి అహర్నిశలు 24/7 పనిచేసే మన లాంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి జాబ్స్లో ఇటువంటి క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా నిజంగా చెప్పాలంటే వాళ్ళ దైనందిన జీవితంలో ఒక ఆట విడుపుగా దీన్ని భావించుకోవాలి. దానికి ప్రత్యేకంగా ఒక సౌత్ జోన్లోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దీనిలోని మనం అనుకున్న వెంటనే దగ్గర 6 స్టేట్స్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక,
అదేవిధంగా తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢే కాకుండా పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అట్ ద సేమ్ టైం ఐటీబీపీ, అదేవిధంగా బోర్డర్ పోలీస్, ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఏపీలో వైకాపా ప్రభుత్వంతో పోలిస్తే కూటమి నాయకత్వంలో క్రైమ్ రేటు 6% తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. హోంశాఖ బడ్జెట్ డిమాండ్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. సైబర్ నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. వైకాపా కార్యకర్తలు రపారపా అంటూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని మంత్రి అనిత హెచ్చరించారు. నరుకుతానంటాం ఏం భాష అధ్యక్ష ఇది? ఈ కఠినమైన చట్టాలు తెచ్చి ఇలాంటి వ్యక్తులను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది కోరుతా ఉన్నాను అధ్యక్ష. చాలా మంది బాధితులు సైబర్ క్రైమ్ బారిన పడి వస్తున్నారు. వాళ్ళకి సరైన మనము సపోర్ట్ ఇవ్వలేకపోతున్నాము. పోలీస్ శాఖ వైపు నుంచి కూడా మాకు సరైన సహకారం లేకుండా పోతోంది అధ్యక్ష. పోయిన డబ్బులు రిటర్న్ రావటం లేదు అధ్యక్ష. దాని మీద మంత్రి గారు దృష్టి కేటాయించాలి. ఎలా నిర్వీర్యం చేస్తారంటే యుద్ధంలోకి వెళ్లిన సైనికుడికి అస్త్ర సన్యాసం చేసినట్టుగా అయిపోయింది అధ్యక్ష. తిరగడానికి వెహికల్స్ కూడా లేవు అధ్యక్ష. అంటే కనీసం పోలీసులకి వాళ్ళకి కావలసిన కనీస సదుపాయాలని, మౌలిక వసతుల్ని కూడా కల్పించకుండా కేవలం పరదాలు కట్టడానికి, అక్రమ అరెస్టులు చేయడానికి, అక్రమ కేసులు పెట్టడానికి, హౌస్ అరెస్టులు చేయడానికి ఉపయోగించుకుని వ్యవస్థని కంప్లీట్ గా జీరో చేశారు అధ్యక్ష. ఆ 5 సంవత్సరాలు కూడా సీసీటీవీ కెమెరాస్ బొమ్మల్లాగా అలానే ఉన్నాయి కానీ ఒక్కడు కూడా మెయింటైన్ అవుతుంది. కనీసం ఒకటి కూడా పని చేయట్లేదు. మళ్ళా అగైన్ 24 లో మనం వచ్చిన తర్వాత ఆ 14,000 సీసీటీవీ కెమెరాస్ తో పాటు ఈ రోజు దగ్గర 1,40,000 సీసీటీవీ కెమెరాల్ని ఈ రోజు సుమారుగా రాష్ట్రం మొత్తం మీద మనం పెట్టుకుని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మనం మానిటర్ చేయగలుగుతున్నామంటే ఇది ఈ రోజు ఎన్డీఏ కూటమి తాలూకా ఒక నిబద్ధత అని చెప్పి మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. క్రైమ్ ఓవర్ వ్యూ దగ్గర 6.6% తగ్గింది అధ్యక్ష. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా 4.4% తగ్గింది అధ్యక్ష. మా నియోజకవర్గం జీరో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ని ప్రతి జిల్లాలోనే ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్ లోనే ప్రవేశపెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు రేప్ అండ్ గ్యాంగ్ రేప్స్ 64.3% తగ్గినాయి అధ్యక్ష. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అధ్యక్ష, వాళ్ళే తప్పు తెలుసుకుని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా ఈ రోజు వచ్చినాయి. అంటే దీన్ని మనం కూడా ఒకసారి ప్రతి ఒక్కరికి ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది అధ్యక్ష. ఎందుకు భయం క్రియేట్ అవుతుంది? ఆడబిడ్డ మీద చేసి ఒకటి క్లియర్, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. గాంజా ఆంధ్రప్రదేశ్ అనే వాళ్ళు కాస్త గాంజాని ఎలా అరికట్టాలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళే చూసి చెప్తున్నారంటే దట్ ఈస్ ది అచీవ్మెంట్ ఆఫ్ ఈగల్ సార్. ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఒక్కొక్కడు కత్తులు పట్టుకొని రోడ్ల మీద కేకులు కట్ చేసుకొని రపారపమంటూ మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు అధ్యక్ష, హింసను ప్రేరేపించడానికి. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. మూగ జీవాల్ని కూడా తలలు నరికి దాంతోనేమో అభిషేకాలు చేస్తాము, మాకు నచ్చినట్టు మేము ఉంటామని చెప్పడానికి ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్న అంబేద్కర్ రాజ్యాంగం. తప్పు చేసిన వాడు ఎలాంటి వాడైనా, ఏ పార్టీ వాడైనా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాడికి శిక్ష తప్పదు అని చెప్పడానికి మేము ఇక్కడ నుంచే మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా గీత దాటితే కటకటాలే. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వెట్రిసెల్వి నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాసేపు ఉపాధ్యాయురాలిగా మారి విద్యార్థులకు గణితంలోని మెలకువలను నేర్పించారు. వృత్తికి గౌరవం తెచ్చేలాగా ఉపాధ్యాయుల బోధన ఉండాలని సూచిస్తూ విద్యార్థులతో సరదాగా ముచ్చటించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పాఠశాల పరిసరాలు పరిశీలించి అక్కడ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఇలా స్కూల్ పిల్లలతో గడపడం నా చిన్ననాటి స్మృతులు గుర్తొచ్చాయని అన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపిన సంస్థ చైర్మన్ ఉన్నం భాస్కర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ లో కార్తిక్ 99.76% సాధించి టౌన్ ఫస్ట్ సాధించడంతో పాటు జిల్లాలోని అత్యంత పర్సెంటేజ్ సాధించినందుకు గర్వంగా ఉందని ఆయన తెలియజేశారు. అనంతరం జేఈఈ అడ్వాన్స్ కి 30 మంది విద్యార్థులు అర్హత సాధించినందుకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు ప్రత్యేక అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ బాలభాస్కర్, నరేంద్ర పాల్గొన్నారు. బొల్లేని కార్తిక్ అనే అబ్బాయి 99.76% తోటి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా రెండో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో హర్షిత్ అనే అబ్బాయి 98.96%. ఆ అబ్బాయి కూడా మంచి పర్సంటేజ్ సాధించడం జరిగింది. దీనితో పాటు 90% అబో టోటల్ 10 మంది రావడం ఏదైతే ఉందో ఇది గొప్ప విశేషంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఏ విద్యా సంస్థ అయినా కూడా ఒకరికో ఇద్దరికో కాకుండా ఒక ఆర్డర్ ప్రకారం
కానీ మనం కానీ గమనిస్తే ఒక ఆర్డర్ ప్రకారం 90% 10 మంది కంటిన్యూషన్ రావడం అనేది చాలా శుభపరిణామం. ఇంత రిజల్ట్ రావడానికి మెయిన్ కారణము బెస్ట్ అకాడమిక్ షెడ్యూల్, ఎగ్జామ్ ప్యాటర్ను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి జరగబట్టే ఇలాంటి రిజల్ట్ని మనము ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాము. ఫస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్కి ఐఐటి అడ్వాన్స్ రావడం జరిగితే, స్టార్ట్ చేసినప్పుడు ఒక స్టూడెంట్కి ఐఐటి అడ్వాన్స్ రావడం జరిగితే, లాస్ట్ ఇయర్ అదే ఐఐటి అడ్వాన్స్లో 3 సీట్లు సాధించడం జరిగారు, ఎన్ఐటీలో 1 సాధించడం జరిగారు. చూసుకుంటే ఎవ్రీ ఇయర్ మనం క్రమేపీ గ్రోత్ అనేది ఎలా ఉందంటే బెటర్గా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా మన టార్గెట్ ఐఐటి అడ్వాన్స్లో నెంబర్ ఆఫ్ సీట్లు సాధించడమే. మీరు అబ్జర్వ్ చేస్తే ఐఐటి అడ్వాన్స్డ్ కానీ ఐఐటి మెయిన్స్ కానీ ఏదైతే ఉందో అది హెవీ కాంపిటీషన్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఎగ్జామ్ పేపర్స్ చాలా క్రిటికల్గా ఉంటాయి. స్టూడెంట్కి మొదటి నుంచి ఒక అవగాహన ఉంటేనే ఆ ఎగ్జామ్ మీద పట్టు సాధించగలుగుతాడు. ఇలాంటి రిజల్ట్ సాధించినందుకు మా స్టాఫ్కి కానీ, స్టూడెంట్స్కి కానీ, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి కానీ, మా మీద నమ్మకం ఉంచి చేర్చినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ముందు ఇదే విధంగా రిజల్ట్ ని ప్రొడ్యూస్ చేస్తామని. నెల 25వ తేదీన దోర్నాల మండలంలోని సొరంగాల నుంచి సాగర్ జలాశయానికి నీటిని తరలించే ఫీడర్ కెనాల్ శంకుస్థాపన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో గంటావానిపల్లి, కొత్తూరు గ్రామాల్లో ముందస్తు భద్రత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మరియు జిల్లా అధికారులు పరిశీలించారు. ఈ నెల 25వ తేదీన దోర్నాల మండలంలో జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను వేగవంతం చేసి ఎలాంటి లోపాలు లేకుండా సమగ్రంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీని అధికారుల్ని ఆదేశించారు. పార్కింగ్ పెట్టుకోవచ్చు, మీటింగ్ పెట్టుకోవచ్చు. వాళ్ళు వస్తే వాళ్ళకి పెట్టాలి. మూమెంట్ అంతా కూడా మళ్ళీ వచ్చేస్తాం. ఎక్కడ కూడా ఎవరు గుంటూరు మిర్చియార్డు చైర్మన్ గా కుర్ర అప్పారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ కోవెలముడి రవీంద్ర, ఇతర నేతలు అప్పారావుకు శుభాకాంక్షలు తెలిపారు. మిర్చి రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక కృషి చేస్తామని చైర్మన్ వెల్లడించారు. యార్డులో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. మిర్చికి మద్దతు ధర లభించే విధంగా నూతన పాలకవర్గం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు, సోదరుడు కుర్రా అప్పారావు గారు మార్కెట్ యార్డ్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అట్లాగే సంపూర్ణంగా ఆయనకు ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారి, అట్లాగే నారా లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఆయన ఈ పదవీ కాలంలో రైతు సోదరులకు చేరువై రైతులకి సరైన సౌకర్యాలు, అట్లాగే గిట్టుబాటు ధర విషయంలో కానీ అన్ని రకాలుగా మార్కెట్ యార్డ్ వాళ్ళ పట్ల సకల సదుపాయాలు కల్పిస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే మీకు ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తాను, ఎన్నడూ లేని విధంగా కుర్రా అప్పారావు గారు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్గా
పదవీకాలం. అక్రమ అరెస్టు, ఇంటిపై దాడి విషయంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీని హెచ్చరించారు. చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినప్పటికీ తన ఇంటిపై 7 గంటల సేపు టీడీపీ గూండాలు దౌర్జన్యం చేశారని గుర్తు చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించినట్లుగానే తనకు అన్ని రకాల సినిమాలు చూపించారని ఆరోపించారు. ఈ దాడి ఎపిసోడ్లో తానే హీరోనని టీడీపీ నేతలు విలన్లుగా అభివర్ణించారు. రెడ్ బుక్ లో తనను పోలీసుల సహకారంతో చంపాలని రాశారని అన్నారు. పోలీసుల సహాయంతో ప్రత్యర్థులను చంపే అలవాటు చంద్రబాబుకు ఉందని ఆరోపించారు. తనకు బెయిల్ రాకుండా కేసుల మీద కేసులు పెట్టారని, ఐ డోంట్ కేర్ ఎన్ని కేసులైనా పెట్టుకోండి, చంపితే చంపమనండి, భయపడేది మాత్రం లేదని తెగేసి చెప్పారు. పవన్ కళ్యాణ్ బలం కులమైతే చంద్రబాబు బలం పవన్ కళ్యాణ్ అని వ్యాఖ్యానించారు. చావుకు సిద్ధపడే అంబటి రాంబాబు రాజకీయాల్లో ఉన్నాడని ప్రకటించారు. అసలు ఈ గొడవలకు గల కారణాలను సవివరంగా శుక్రవారం గుంటూరులో ఆయన మీడియాకు వివరించారు. గల్లా రామచంద్రరావు చౌదరి గారు, అబ్బూరి మల్లి చౌదరి గారు, రాయపాటి అమృతరావు చౌదరి గారు, కనపర్తి శ్రీనివాసరావు మాతో పాటు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో రాయపాటి శ్రీనివాస్ గారు మట్టుంటారు, ఇసుక బుజ్జి, వందనాదేవి గ్రంథాలయ సంస్థాని, గొనుగొంట్ల కోటేశ్వరరావు, వీళ్ళ నాయకత్వం. నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు వీళ్ళ నాయకత్వం. జనం చాలా మంది ఉండదు, చాలా మంది తీసుకొచ్చారు, గంజా బ్యాచ్ వాళ్ళు వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ రెచ్చగొట్టారు. ఒరే మనకు అమ్మవాళ్ళు తిడుతున్నాడు రాంబాబు, ఎలాంటిరా వాడు ఇల్లు తగలేంట్రా, ఏంటండి ఈ గౌరవం నాకు అర్థం కాలేదు. చెప్తున్నా నేను కమ్మ సోదరులను ఆలోచించమని చెప్తున్నా. నేనేమన్నా తిట్టానా? ఎప్పుడైనా, ఇవాళ కాదు, ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా? అఫ్కోర్స్ నేను కాపు కావచ్చు, అది వేరే విషయం. ఎప్పుడైనా తిట్టాను నేను? తిట్టని అంశాలను తిట్టినట్టుగా పెట్టించి నన్ను 18 మాసాలు జైల్లో, 18 రోజులు జైల్లో పెట్టడానికి ఇంత కకృతి పడాలంటే నాకు అర్థం కాలేదు. ఇంకా చాలా కకృతి పడ్డారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. దాంతోపాటు ఇంకో ఆయన ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఏమన్నాడు? 24 గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు. చూపించావు. 24 గంటల్లో కాదు, సినిమా పెద్ద సినిమా చూపించావు బా. ఎంత సినిమా చూపించావు? 18 రోజులు సినిమా చూపించావు. నా ఇల్లు పగలగొట్టడంలో సినిమా చూపించావు. నా కార్లు ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు. నా ఆఫీసు ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు. నా భార్య బిడ్డలు ఇంట్లో ఉంటే తరిమి కొట్టే సినిమా చూపించావు. లాకప్లో పడేసే సినిమా చూపించావు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు ఉండే సినిమా చూపించావు. అవునయ్యా పెమ్మసాని, ఇంత పెద్ద సినిమా తీసావే, బాగా డబ్బున్నాడు కదా. ఎవడు దీనిలో హీరో? ఎవడు దీనిలో హీరో? ఇల్లు తగలేసిన వాడు హీరోనా? జైల్లో ఉన్నవాడు హీరోనా? చెప్పని అడుగుతా ఉన్నా. ఎక్కడో ఉండి మానిటర్ చేశావే, ఎవరు హీరో? 18 రోజులు జైల్లో ఉన్నవాడు హీరోనా? జైల్లో పెట్టిన వాళ్ళు హీరోనా? ఎవరు హీరో? ఆలోచించుకో. ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్లు అయ్యారు, అవునా కదా? 18 రోజులు పెట్టడం కాదు, 7-8 గంటల సేపు ఇక్కడ ఉండి కరాలనిత్యం చేశారు పోలీసులతో ఏకమై. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.